Hello Nutri subscribers, welcome back to Nutriverse Academy. So yes, ప్రీవియస్ ఎపిసోడ్లో మనము అప్ టు రివ్యూ ఆఫ్ లిటరేచర్ వరకు చెప్పుకున్నాం. సో ఇవాళ మెథడాలజీ పార్ట్ 1 ఎపిసోడ్ 4 మెథడాలజీ పార్ట్ 1 చూద్దాము. సో మెథడాలజీ పార్ట్ 1లో ఫస్ట్ నేను అసలు మెథడాలజీ అంటే ఏంటిదో క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత మీరు మెథడాలజీలో యూజ్ చేసే హెడ్డింగ్స్ ఏంటి అనేటివి నేను ఇవాళ మీకు చెప్తాను. సో ఈ ఎపిసోడ్ 4లో పార్ట్ 1 ఆఫ్ మెథడాలజీలో జస్ట్ మనం బ్రీఫ్గా మెథడాలజీ గురించి చూద్దాము. పార్ట్ 2లో మళ్ళీ దీన్ని మనము డిఫరెంట్ సెక్షన్స్లో డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనా? సో లెట్స్ డైవ్ ఇన్ టు ది మెథడాలజీ. సో ఫస్ట్ మనకి మెథడాలజీ అంటే ఏంటి? సో మెథడాలజీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ రీసెర్చ్ స్టడీ విచ్ ఎనేబుల్స్ ద రీసెర్చర్ టు ఎ ప్రాజెక్ట్ అంటే టు ఎ project to the blueprint of the study. It is a blueprint of the study. Okay, so it is a blueprint of the study. బ్లూ ప్రింట్ ఆఫ్ ది స్టడీ. ప్రింట్ అంటే ఏంటి? మనం ఏమి చేద్దాం అనుకుంటున్నామో దాని గురించి ఒక పక్కా ప్లాన్ తోటి మనము ఎస్టాబ్లిష్ చేయడమే, ప్రొజెక్ట్ చేయడమే మెథడాలజీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బ్లూ ప్రింట్ అండ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ది స్టడీ ఈస్ కాల్డ్ మెథడాలజీ. సో జనరల్గా మెథడాలజీ అంటే ఏంటి? ద వే వీఆర్ డూయింగ్, రైట్? సో ద వే వీఆర్ డూయింగ్. సో దీంట్లో మనం మెథడాలజీలో యూజ్ చేయాల్సిన హెడ్డింగ్స్ ఏంటి అంటే, మీ ప్రాజెక్ట్కి మీరు ఏ రీసెర్చ్ ఇస్తున్నారు, మీరు ఏ రీసెర్చ్ ఇస్తున్నారు అనేది తెలియడానికి. తెలియాలి ఫస్ట్ మనకు అది. సో ఇది మెథడాలజీ పార్ట్ 1. సో ఫస్ట్ మెథడాలజీలో మీకు రీసెర్చ్ డిజైన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకేముంటుంది అని అంటే ప్లాన్ ఆఫ్ స్టడీ రీసెర్చ్ స్టడీలో వస్తే ప్లేస్ ఆఫ్ ఎ స్టడీ పెట్టేసుకో. ప్లేస్ ఆఫ్ స్టడీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ శాంపుల్ సైజ్. నెక్స్ట్ ఈస్ sample size and sample selection. And next fourth is, సో ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా చెప్తామంటే లెట్స్ డివైడ్ దిస్ ఇంటూ ఫోర్త్ వన్. మీకు క్లియర్గా చెప్పాలంటే సో శాంపుల్ సెలెక్షన్లో మళ్ళీ మీకు ఇంక్లూజన్ అలవాటు, ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఉంటుంది. ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఉంటుంది. సో ఫిఫ్త్ వచ్చేసి మీకు టూల్స్ అండ్ టెక్నిక్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ మీకు క్యాలిక్యులేషన్స్. ఇది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి, అంటే ఫార్ములాస్ అవి ఇవి రాస్తాం కదా, సో దాని గురించి. అండ్ లాస్ట్లీ మీకు ఉండాల్సింది స్టాటిస్టికల్ అనాలిసిస్. అనాలైసిస్. సో స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇవి ఉంటాయి. సో దీస్ ఆర్ ద సైడ్ హెడ్డింగ్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద మెథడాలజీ. సో రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటి? మీరు ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు అనేది ఈ రీసెర్చ్ డిజైన్. జనరల్గా ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మీరు న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ఎ చిల్డ్రన్ ఇన్ అంగన్వాడీ అనుకోండి. సో యువర్ రీసెర్చ్ డిజైన్ ఈజ్ దట్. అండ్ ద ప్లేస్ ఆఫ్ ది స్టడీ వేర్ యు ఆర్ డూయింగ్ ఇన్ హైదరాబాద్. శాంపుల్ సైజ్ 100. శాంపుల్ సెలెక్షన్లో అంగన్వాడీ చిల్డ్రన్స్ అండ్ ద ఏజ్ గ్రూప్ అండ్ విత్ డిసీజెసా వితౌట్ డిసీజెసా. సో ఎక్స్క్లూజన్ అది ఇంక్లూజన్లో వస్తుంది. అంటే వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ అంటే పర్పసివ్ శాంపులింగ్ టెక్నిక్ అనుకోండి.
ఓకే, పర్పసివ్ శాంప్లింగ్ టెక్నిక్ అయితే ఈ టైప్గా వస్తుంది. సో ఈ దీంట్లో ఇంక్లూజన్ క్రైటీరియా ఉంటుంది, అంటే మీరు వాట్ యు ఆర్ ఇంక్లూడింగ్. ఓకే, ఎక్స్క్లూజన్ క్రైటీరియా అంటేనేమో మీరు ఏవి ఎక్స్క్లూడ్ అంటే వీళ్ళు వద్దు నాకు, వీళ్ళు ఉండాలి ఇంక్లూజన్లో, వీళ్ళు వద్దు నాకు అని ఎక్స్క్లూజన్లో. ఓకే, అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్లో వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ యు ఆర్ యూజింగ్ అండ్ వాట్ ఆర్ ద టెక్నిక్స్ యు ఆర్ యూజింగ్, దట్ షుడ్ బి ఇంక్లూడెడ్. క్యాలిక్యులేషన్ పార్ట్స్లో ఫార్ములాస్ రాయాలి. స్టాటిస్టికల్ అనాలిసిస్లో మీరు ఏ టైప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తున్నారు అంటే ఫర్ సపోజ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఓకే, లేకుంటేనేమో క్రుకెల్ విల్సన్ స్టాటిస్టిక్స్, ఇవి ఈ టైప్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ మీరు యూజ్ చేస్తున్నారా లేదు. అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా క్యాలిక్యులేషన్స్ ఎవరైనా చేస్తారు, ఎందుకంటే మనకు వచ్చిన డాటాని మనకి థియరటికల్ డాటా వస్తుంది. ఓకే, సో ఈ థియరిటికల్ డాటాని మనము న్యూమరికల్ డాటాగా చేంజ్ చేయాలి అని అంటే క్యాలిక్యులేషన్స్ జనరల్గా యూజ్ చేస్తాము. ఇప్పుడు వచ్చిన ఈ న్యూమరికల్ డాటాని మళ్ళీ మనము స్టాటిస్టిక్స్ అంటే టెస్టులు ఉపయోగించి మనము కన్క్లూజన్ అనేది ఇస్తాము. అర్థమైందా? సో థియరిటికల్ డాటా టు న్యూమరికల్ డాటాని చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఈ వచ్చిన న్యూమరికల్ డాటాని మళ్ళీ టెస్టులు అంటే టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్ టెస్ట్, ఇట్లాంటి టెస్టులు యూజ్ చేసి మనము కన్క్లూజన్ ఇస్తాము. అంటే ఇట్ ఈస్ కన్క్లూడెడ్, మై స్టడీస్ కన్క్లూడెడ్ దిస్. అంటే ఫర్ సపోజ్ అంగన్వాడీ స్టూడెంట్స్ ఆర్ మాల్ నరిష్డ్, ఎట్లా చెప్తారు? టెస్టులతోటి. ఓకే, అంగన్వాడీ స్టూడెంట్స్ ఆర్ ఒబేస్డ్ విత్ 35% మెంబర్స్ ఆర్ ఒబేస్డ్, ఎట్లా చెప్తారు? క్యాలిక్యులేషన్స్ తోటి. సో సింపుల్, దట్ ఈస్ ద సింపుల్ టర్మ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద మెథడాలజీ. సో మీకు సైడ్ హెడ్డింగ్స్ మీకు సైడ్ హెడ్డింగ్స్ తెలిస్తే ఈజీగా టెస్టులు లేకుంటే ఈజీగా ఎలాగా శాంపుల్ అంటే ఏవి ఇంక్లూడ్ చేయాలి అన్నీ ఒక క్లియర్ వర్షన్గా అర్థమవుతుంది కదా. సో అందుకే మెథడాలజీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ టు బిల్డ్ యువర్ స్టడీ. టైటిల్ వచ్చాక వెంటనే మీరు చేయాల్సిన పని మెథడాలజీ. ఆల్వేస్ ఏమేంటి ఆబ్జెక్టివ్స్ మనకి ఏం టైటిల్లోనే తెలిసిపోతుంది. ఏం ఆబ్జెక్టివ్స్ చేయాలనుకుంటున్నారో కూడా అక్కడే తెలిసిపోతుంది. దాంతో మనకి టైటిల్ వస్తుంది. టైటిల్ తర్వాత మనం వెంటనే జంప్ అవ్వాల్సింది మెథడాలజీ. ఇది వచ్చేసినాక ఇంట్రొడక్షన్కి వెళ్ళాలి, రివ్యూ ఆఫ్ లిటరేచర్కి వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే చైన్ ఆఫ్ సైకిల్, రైట్. సో ఇదొక టర్మ్ ఆఫ్ మెథడాలజీ. సో మళ్ళీ ఇంకా వేరే టైప్ ఆఫ్ మెథడాలజీస్ కూడా ఉంటాయన్నమాట. సో వేరే టైప్ ఆఫ్ మెథడాలజీ సైడ్ హెడ్డింగ్స్ కూడా నేను ఒకసారి మీకు చెప్తాను, చూడండి. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ సైడ్ హెడ్డింగ్స్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ డిజైన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అప్రోచ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ఏరియా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సైజ్ ఆఫ్ శాంపుల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంపిలింగ్ డిజైన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ శాంపుల్, లేకుంటే సెలెక్షన్ ఆఫ్ శాంపుల్. ఏం యూజ్ చేయాలి ఇక్కడ? ఇంక్లూజన్. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి, ఎక్కడికి వెళ్ళినా ఇవి ఉంటాయి. ఓకే, మస్ట్ అండ్ షుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్ అండ్ టెక్నిక్స్, సో టూల్స్ అండ్ టెక్నిక్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం ఒకసారి. టూల్స్ అండ్ టెక్నిక్స్ తర్వాత స్టాటిస్టికల్ అనాలైసిస్. ఓకే, స్టాటిస్టికల్ అనాలైసిస్. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా టూల్స్ అండ్ టెక్నిక్స్లోనే మనకి ఇక్కడ వచ్చేస్తాయండి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటి? ఇది ఎక్స్పెరిమెంటల్ డిజైనా, నాన్ ఎక్స్పెరిమెంటల్ డిజైనా, అది ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవాలి. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా,
లేకుంటే ఎక్స్పెరిమెంట్ లేకుండా చేస్తున్నారా, అది ఒకసారి చూసుకోవాలి ఇక్కడ, ఓకేనా. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ అప్రోచ్ అంటే ఎలాంటి రీసెర్చ్ అప్రోచ్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్సా లేకుంటే ఇంకేంటి. డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్ అంటే ఏంటి, సర్వే అంటే స్టాటిస్టిక్ కాదు సర్వే. డిస్క్రిప్టివ్ సర్వే అంటే ఏంటిది, మీరు ఆఫ్లైన్ అన్నా ఆన్లైన్ అయినా క్వశ్చనరీ తోటి వెళ్ళి ఎగ్జామిన్ చేయడం, ఓకే. సో ఆ టైప్ ఆఫ్ అప్రోచా అనేది ఇక్కడ మనకి తెలిసిపోవాలి, ఇక్కడ ఇవ్వాలి మనము. రీసెర్చ్ ఏరియా అంటే ఆబ్వియస్గా మీరు చేసే ఏరియా, సైజ్ ఆఫ్ శాంపిల్ అని అంటే శాంపిలింగ్ సైజ్ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు. అండ్ శాంపిలింగ్ డిజైన్ అంటే ఏ టైప్ ఆఫ్ శాంపిలింగ్ డిజైన్, ఈజ్ ఇట్ ర్యాండమ్ పర్పస్ ఆర్ క్లస్టర్ శాంపిలింగ్ డిజైన్, అలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట. అండ్ సెలెక్షన్ ఆఫ్ శాంపిల్ అంటే ఆబ్వియస్ ఇక్కడ మనకి ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది వచ్చేస్తుంది. అండ్ టూల్స్ అండ్ టెక్నిక్స్లో అంటే వాట్ టైప్ ఆఫ్ క్వశ్చనరీస్ యూ ఆర్ యూజింగ్ and what type of techniques you are using, that should be included. And statistical analysis లోనే క్యాలిక్యులేషన్ పార్ట్ చిన్నగా హెడ్డింగ్ పెట్టేసి మీరు ఇక్కడ అదేంటి ఫార్ములాస్ తర్వాత మీరు ఇక్కడ అదేంటి క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ ఇచ్చేసాక వెంటనే ఏ టైప్ ఆఫ్ టెస్టులు కూడా యూజ్ చేస్తున్నారు అనేది రాసేయచ్చు. Chi-square టెస్ట్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అలాంటి టెస్టులు ఇక్కడ ఇచ్చడం, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇది ఒక టైప్ ఆఫ్ మెథడాలజీ, ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. అండ్ సింపుల్గా నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వేరే టైప్ ఆఫ్ మెథడాలజీస్ కూడా ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మనము ఒకసారి ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద చూద్దాము. సో జనరల్గా ప్రొడక్ట్ డెవలప్మెంట్ మళ్ళీ సేమ్ మనకి రీసెర్చ్ డిజైన్ ఉంటుంది, రీసెర్చ్ డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ మనకి శాంప్లింగ్ సైజ్ ఉంటుంది, రీసెర్చ్ డిజైన్ ఉంటుంది. రీసెర్చ్ డిజైన్ తర్వాత టార్గెట్ ఆడియన్స్, ఓకే. టార్గెట్ ఆడియన్స్ ఉంటుంది. తర్వాత డాటా కలెక్షన్ ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ ఇస్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ డిజైన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ప్రోటోటైపింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ టెస్టింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ లిమిటేషన్స్ ఉంటుంది, ఓకే. సో ఇది ఒకసారి సింపుల్గా మనం ఒకసారి చేస్తే, సో రీసెర్చ్ డిజైన్లో మీరు ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంటల్ అవుతుంది ఆబ్వియస్గా ఇది. సో ఇది రీసెర్చ్ డిజైన్ అనేది అది ఇచ్చేస్తారు. టార్గెట్ ఆడియన్స్ ఎట్లా అంటే, మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ని దేని మీద డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు, డయాబెటీస్ అనుకోండి, అంటే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, డయాబెటీస్ పేషెంట్స్ మాత్రమే, అట్లాగా. సో టార్గెట్ ఆడియన్స్ కంపల్సరీ చేయాలి. డాటా కలెక్షన్లో మీరు కంపల్సరీగా సైజ్ ఆఫ్ ది శాంపిల్ యూజ్ చేయాలి. అలాగే ఏరియా ఆఫ్ ది స్టడీ, అంటే ఏరియా ఆఫ్ ది స్టడీ జనరల్ ఇక్కడ ఉండదు, కానీ మీరు డాటా కలెక్షన్లో మాత్రము ఎక్కడ డెవలప్ చేశారనేది మెన్షన్ చేసినా నో ప్రాబ్లం, ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్, అంటే మీరు ఏ టైప్ అసలు దేని మీద, ఇప్పుడు డయాబెటీస్లో చాలా ఉంటుంది కదా, డయాబెటీస్లో మీరు గ్లూకోజ్ లెవెల్స్ని తక్కువ చేయాలనుకుంటున్నారా, ఎక్కువ చేయాలనుకుంటున్నారా, లేకుంటేనేమో అంటే షుగర్ లెవెల్స్ డౌన్ అప్ అలాంటి డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా డయాబెటీస్లో కూడా. సో అది అలా చెప్తున్నాను నేను. సో గ్లూకోజ్ మీద చేయాలనుకుంటున్నారా, లేకుంటే మీరు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో వెయిట్ మేనేజ్మెంట్ గురించి చేయాలనుకుంటున్నారా, అలాంటి కాన్సెప్ట్ డెవలప్మెంట్స్ అనేటివి కూడా ఇక్కడ మనము ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ డిజైన్ ప్రాసెస్, మీరు డెవలప్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మీరు ఎలా డిజైన్ అంటే ఏ టైప్గా మీరు మెథడాలజీని డిజైన్ చేసుకుంటున్నారు.
సో ప్రాసెస్ ఏంటిదని క్లియర్గా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్రోటోటైపింగ్ అంటేనేమో ప్రతిది మీరు చేసిన ప్రతి టెస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. దట్ ఈస్ ప్రోటోటైపింగ్. అండ్ టెస్టింగ్ అంటే మీరు ఇచ్చే టెస్టింగ్ ప్రాసెస్ అవి ఉంటుంది కదా, దాని గురించి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ టూల్స్ అంటేనేమో మీరు ఏ టైప్ ఆఫ్ టూల్స్ యూజ్ చేశారు, లేకుంటే ఏంటి. జనరల్గా ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి వస్తుంది డెవలప్మెంట్ టూల్స్, కానీ మనం ఇంక్లూడ్ చేసుకున్న నో ప్రాబ్లం. ఒకసారి మీ గైడ్ మేడంతో డిస్కస్ చేయండి ఇది ఈ ఆప్షన్ మీద. అండ్ లిమిటేషన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ లిమిటేషన్స్ మీరు తీసుకున్నారు డ్యూరింగ్ దిస్ హోల్ ప్రాసెస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ మెథడాలజీ అనమాట. ఇట్లా కూడా మనం రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ మెథడాలజీ ఒకసారి చూద్దాము. మళ్ళీ మనం ఇంకొకటి చూద్దాము. రీసెర్చ్ డిజైన్, ఇది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఆడియన్స్, ఐడెంటిఫికేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డాటా కలెక్షన్ మెథడ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ అనాలిసిస్, అండ్ నెక్స్ట్ ఈస్ కాన్సెప్ట్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఈస్ డిజైన్ ప్రాసెస్. న్యూట్రిషన్ స్టూడెంట్స్ కాదు, ఎవరికైనా పనిచేస్తుంది ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసే వాళ్ళందరికీ. నెక్స్ట్ ఈజ్ ప్రోటోటైపింగ్, టెస్టింగ్, అండ్ నెక్స్ట్ ఈజ్ టూల్స్ అండ్ టెక్నిక్స్, అండ్ నెక్స్ట్ ఈజ్ మీరు కాంప్లియన్స్ విత్ స్టాండర్డ్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఇవ్వండి, ఇది కంపల్సరీ యూజ్ చేయండి. కాంప్లియన్సెస్, ఓకే. కాంప్లియన్సెస్ తర్వాత లిమిటేషన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్, అది అవసరం లేదు కానీ లిమిటేషన్స్ ఇది, ఓకే. సో దీస్ ఆర్ సమ్ అనదర్ టైప్ ఆఫ్ మెథడాలజీ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. సో ఎస్, సో జనరల్గా కంపల్సరీగా మీరు మెన్షన్ చేసేది అయితే ఫస్ట్ నేను చెప్పిన ఫస్ట్ 2 మెథడాలజీ టైప్స్ యూజ్ చేస్తారు. లేదు మేము ప్రొడక్ట్ డెవలప్మెంట్ కొత్తగా ఆలోచించి ఇట్లా చేద్దాం అనుకుంటే ఈ మెథడ్స్ కూడా మీరు ఇవ్వచ్చు. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ మెథడ్. కానీ ఎస్, సో దీస్ ఆర్ సమ్ మెథడాలజీ టైప్స్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ గైస్. సో ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.